వాలడానికి గాలిలో తేలియాడుతున్నాయి. ఏ తల్లి కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని పణంగా పెట్టారో, ఏ తల్లి కోసం ఆజన్మాంతం అహరహము పరితపించిపోయారో, ఆ తెలుగు తల్లి విగ్రహం ముందు నుంచి అంతిమ యాత్ర సాగుతున్నప్పుడు ఆ కల్పవల్లి కన్నీరు మున్నీరైంది. ఒక కంట కృష్ణ, రెండో కంట గోదావరులు ప్రవహిస్తోంటే ఆ తల్లిని ఓదార్చేవారు లేరు. నాలుగు దిక్కుల నుంచి ఉబికొచ్చిన జనవాహిని లేవు తల్లి లేవు లేవిక, జన చైతన్య స్ఫోరకాలు రావు తల్లి రావు రావిక, ప్రతి పూట ఉత్సవ వేడుక ఊరేగింపులు అని మనవి చేసుకుంటే అనుంగు పుత్రుని కోల్పోయిన తెలుగు తల్లి కడుపు కోటతో పుత్ర శోకాన్ని వర్షించింది. ఇక నాకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. నేను హేమంత కృష్ణానంత శర్వరిని, నాకు కాలం ఒక్కటే కారు రూపు, నా శోకమ్ము వలెనే నా బ్రతుకు వలె నా వలెనే అని రోధించింది. మార్గంలోని తెలుగు కళామూర్తులు ఈ అవిరళ యశో విరాజిత మూర్తిమత్వానికి ఏమని వీడ్కోలునివ్వాలో తెలియక అవాక్కై శిలా సదృశమయ్యాయి. నీ రథ చక్రాల ధ్వని ఇక విన ప్రభుత్వ లాంఛన